నింగిని చీకటి తెరలు వేడక మునిపే నిద్రలేచి వాకిట్లో ముగ్గు పెట్టి సూర్యున్ని నిద్రలేపి ఉదయాన్ని ఆహ్వానించే ప్రభాతాన్ని నేను. వంటగదిలో వంటవార్పు నేర్పుగా చేసి మధురంగా అందించి అందరి ఆకలి తీర్చి అన్నపూర్ణని నేను. ఎంతటి చాకిరీ అయినా అవలేలగా చేసి ఇల్లంతా అందంగా చక్కదిద్దుకునే ఇల్లాలిని నేను. మోయలేని బరువును నవమాసాలు మోసి నా ప్రాణం పణంగా పెట్టి మరొక ప్రాణికి జన్మనిచ్చే తల్లిని నేను. సంసారంలో ఎన్ని అలజడులైనా ఆటుపోట్లైనా యుద్ధం చేసి తట్టుకోగలిగే సాగరాన్ని నేను. అయినా బంధాలు బందికానాలే, కట్టుబాట్లు ఇనపకంచెలే, ఆచారాలు అడ్డుగోడలే అడ్డుగా నిలిచిన బ్రతుకు భారమై బ్రతుకు తెరువుకై గడప దాటి బయటకొచ్చి శ్రమ చేస్తుంటే, చుట్టూ ఉన్నవాళ్ళు చూసే చూపులు గుండెల్ని గుచ్చిగుచ్చి గాయాలు చేస్తుంటే చిరునవ్వుతో తిరస్కరిస్తున్నా, బరితెగించిందని నిందను మోపిన భరిస్తానే గాని బాధపైకి చెప్పుకోలేని బాధితురాలును నేను. నవనాగరికత ఆధునిక సమాజంలో ఓ యంత్రంలా పనిచేసిన ఏదో ఒక మూల అనాగరిక అరాచక ఆటవిక పాలనలో స్త్రీని వ్యవస్థలను చేసి నడివీధులలో నగ్నంగా నడిపిస్తున్న నోరి మెదపని వ్యవస్థలో చిదిలమైన ఆడవాళ్ళ బ్రతుకులు ఎన్నెన్నో. రక్షించవలసిన వాడే రాక్షసుడే భక్షిస్తుంటే, కాపాడవలసిన వాడే కామాంధుడై కొరువు పెడుతుంటే, చేరదీయవలసిన వాడు అసహాయతను అడ్డుపెట్టుకుని వంచిస్తుంటే, కామాంధుల కోరల్లో చిక్కుకున్న పసి మనసుల కన్ని పిల్లల కన్నీటి వెదలెన్నెన్నో కాలగమనంలో కలిసిపోయేవి కావు ఆ ఎర్రని రక్తపు మరకలు. ఆడదంటే ఆదిశక్తిని గుడిలో పెట్టి ఆరాధించనవసరం లేదు, నడివీధిలో అవమానించకుండా నడవనిస్తే చాలు. ఆడదంటే అబలా సబలా అని బిరుదులు అందించిన అవసరం లేదు, కాస్తంత స్వేచ్ఛనిస్తే చాలు. ఆడదంటే అమ్మని, ఇంటికి దీపం వెళ్ళాలని పొగడ్తలు కాదు మాకు కావాల్సింది. అన్నగా తండ్రిగా మాకు రక్షణ గోడగా నిలిచి కాస్తంత ధైర్యం ప్రోత్సాహం అందిస్తే చాలు. పురిటి నొప్పులు పడైన నవభారతానికి పునర్జన్మనిస్తాం. భారతమాత కన్నీటిని తుడుస్తాం. సేవ్ గర్ల్స్, రెస్పెక్ట్ ఉమెన్స్.